వెల్కమ్ టు టేగా మీడియా. ఈ రోజు మనతో పాటు శ్రీలం శివభాస్కర్ సార్ ఉన్నారు. నమస్తే సార్. నమస్తే మేడం. ఈ రోజు మన టాపిక్ వచ్చేసి చిన్న పిల్లల గురించి ఉంది సార్. ఇప్పుడు జూన్ లో స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి. చిన్న పిల్లలు అండ్ పేరెంట్స్ ఎలా ఉంటారు? ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి పేరెంట్స్ చిన్న పిల్లలతో ఎలా ఉంటారు? రైట్. సో యాక్చువల్లీ మనము ఎటువంటి విత్తనాలు అయితే వేస్తామో చిన్న పిల్లలకి అవి భవిష్యత్తు తరానికి చాలా అంటే చాలా ఉపయోగపడతాయి. చాలా మంది తల్లిదండ్రులకు చిన్న పిల్లలతో ఎలా ఉండాలి అన్న విషయం తెలియదు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 80s లో 90s లో పుట్టిన వాళ్ళు అయి ఉంటారు. అంటే 80s నాలెడ్జ్కి 90s నాలెడ్జ్కి చాలా అంటే చాలా డిఫరెంట్ ఉంటుంది. 80s కంటే ముందు పుట్టిన వారికి ఎలా ఉంటుందంటే కనుక వాళ్ళ పేరెంట్స్ దగ్గర నుంచి చాలా నేర్చుకొని వాళ్ళ భవిష్యత్తును చాలా చక్కగా సరిదిద్దుకొని ఉంటారు. ఎందుకంటే అప్పుడు హైటెక్ యుగం అన్నది లేదు. అప్పట్లో ఓన్లీ ఉత్తరాలు అనేటివి ఉండేవి, ఏవో ల్యాండ్ ఫోన్స్ అనేటివి ఉండేవి. అంటే కమ్యూనికేషన్ అనేది చాలా స్లోగా ఉండేది. అప్పుడు అంటే ఏదైనా నేర్చుకోవడానికి కూడా కొంచెము టైం దొరికేది. అంటే ఇన్ఫర్మేషన్ ని మనము పాస్ చేయడానికి సమ్ టైం అనేది దొరికేది. కానీ ఇప్పుడు ఎలా ఉంది అంటే కనుక ఇప్పుడున్నటువంటి జనరేషన్ లో ఏదైనా కూడా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మనకి సొల్యూషన్ దొరుకుతా ఉంది. సో అటువంటిప్పుడు ఆ పిల్లలు చాలా ఫాస్ట్ గా ఉంటారు. కానీ ఇక్కడ జరిగే సిచ్యువేషన్ ఏంటంటే నేను 80s లో పుట్టినాను కాబట్టి నా నాలెడ్జ్ అలా ఉంది కాబట్టి ఇప్పుడు పుట్టిన పిల్లలు నేను చెప్పినట్టే వినాలి అన్నటువంటి ఒక ధోరణితోటి ఉంటారు. అది చాలా రాంగ్. ఇప్పుడు వాడు ఎంత నాలెడ్జ్ తో ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని తల్లిదండ్రులు సరైన విధంగా అవగాహన చేసుకోవాలి. వాడికి ఎంత నాలెడ్జ్ ఉందన్నది సరైన విధంగా అవగాహన నేర్చుకుంటే వాడిని ఎడ్యుకేట్ చేయగలుగుతారు. ఇప్పుడు అంతా సూపర్ ఫాస్ట్ ఉంటాడు. ఈ ఒక్కసారి చెప్పగానే ఈజీగా గ్రాప్ చేసుకొని అది నెక్స్ట్ డే చేయగలుగుతూ ఉంటారు. సో ప్రతి ఒక్క పేరెంట్ చేసే తప్పేంటంటే కనుక అలా చేయకూడదు, ఇలా చేయకూడదు, ఇలా చేయాలి, ఇలానే ఉండాలి, నువ్వు తప్పు చేస్తున్నావు, తప్పు. అదే చిన్న పిల్లవాడికి అది తప్పనే విషయమే వాడికి తెలియదు. వాడికి సరైన విధంగా నువ్వు చెప్పాలే తప్పితే గనక ఒకవేళ వాడు తప్పు చేస్తుంటే గనక వాని కళ్ళ ముందు నువ్వు దాన్ని కరెక్ట్ చేసి 1కి 2 సార్లు చేసి రిజల్ట్ ను వాని కళ్ళకు చూపెట్టాలి. అప్పుడు మాత్రమే ఆ చిన్న పిల్లవాడు ఈజీగా నేర్చుకుంటారు. కానీ మన తల్లిదండ్రులకు ఏంటయ్యా అంటే గనక పిల్లలతోటి టైం స్పెండ్ చేయడానికి లేనే లేదు. ఎందుకు లేదు అంటే గనక ఇప్పుడు ఉన్నటువంటి ఒక సుఖం ఏదైతే మార్కెట్ లో బండలుగా దొరుకుతా ఉందో ఆ సుఖం కోసం ఇంకా ఏంటంటే అంటే గనక ఒక ఫ్యామిలీని లీడ్ చేయడానికి ఇప్పుడు డబ్బులు అన్నది ప్రధాన పాత్ర అన్నది చాలా 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 పోషిస్తా ఉంది. ఆ డబ్బుల కోసం పరిగెట్టే సమయంలో తనకి పుట్టినటువంటి పిల్లలతోటి సరైన విధముగా సమయమును గడపకపోవడమే. చిన్న పిల్లవాడితోటి సరైన విధముగా సమయం గడిపినట్లయితే గనక నీ నుండి 100కి 200% ఎనర్జీని తీసుకొని నీవు ఎలా అనుకుంటున్నావో నీ పిల్లవాడు అలా తయారవడానికి చాలా ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే పిల్లలని ముందు వాడి ఏ రకమైనటువంటి ఎనర్జీ ఆలోచన ఉన్నాయి అన్నది ఒక క్షణం ఆలోచించి తల్లిదండ్రులు దానికి తగ్గట్టే వీళ్ళు ఉండాలి. అప్పుడు మాత్రమే వాడు మనం చెప్పినట్టు వినగలుగుతాడు. జూన్ లో చిన్నపిల్లలకి స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి. ఫస్ట్ క్లాస్ నుంచి ఏ స్కూల్లో వేస్తే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. రైట్. సో జూన్ నుంచి మనకి చిన్న పిల్లలకి స్కూల్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. నేను ముందే చెప్పాను, మనము ఏ విత్తనాలు అయితే వేస్తామో అవి భవిష్యత్తు తరాలకి చాలా అంటే చాలా ఉపయోగపడతాయి. ఇప్పుడు ఏముంది అంటే కనుక ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో తల్లిదండ్రులు అనేవాడు చాలా కష్టపడుతున్నాడు, చాలా గొడ్డి చాకిరి చేస్తా ఉన్నాడు. డబ్బు ఏ విధంగా సంపాదించాలి, ఎన్ని మార్గాలు ఉన్నాయి, అన్ని మార్గాల ద్వారా డబ్బునైతే సంపాదిస్తా ఉన్నారు. సంపాదించి ఎలా ఉంటది అంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్ ఒక రిచ్
ఉన్నటువంటి ఒక ఆవిడ ఉంటది. ఆవిడ ఇంట్లో ఒక పని మనిషి ఉంటది. బట్ ఆ పని మనిషికి ఒక పాప ఒక ఏజ్ లో ఉంటది. అదే పని చేసే ఆమె కూడా అంత ఏజ్ ఉన్నటువంటి ఒక పాపనే ఉంటది. అంటే ఇద్దరు పిల్లలు, వీళ్ళిద్దరు కూడా చాలా ఫ్రెండ్లీగా అలా ఇలా ఉన్నారు. ఉన్నప్పుడు ఏమవుతదంటే గనక ఈ రిచ్ డబ్బున్న ఆవిడ ఏమవుతదంటే నా బిడ్డకి ఒక తోడు ఉండాలి. తోడు ఉండాలి కాబట్టి ఏం చేస్తది అంటే గనక ఇప్పుడు వీళ్ళు చాలా కలిసిమెలిసి ఉన్నారు ఇద్దరు పిల్లలు. సో ఇద్దరు పిల్లల్ని కూడా ఒకే స్కూల్లో వేస్తే బాగుంటది అని ఆ పని మనిషికి చెప్తాది. ఏమని? నీ అమ్మాయి ఫీజు కూడా నేనే కడతాను. నీ అమ్మాయి ఫీజు కూడా నేనే కడతాను. ఇద్దరిని ఒకే స్కూల్ వేద్దామని ఒకే స్కూల్లో వేస్తారు. సో ఆ టైంలో ఏం జరుగుతుందంటే కనుక ఈ అమ్మాయికి ఆల్రెడీ పుట్టినప్పటి నుంచి గోల్డెన్ స్పూన్ తో ఉంటది కాబట్టి ఈ అమ్మాయి ఆలోచన విధానాలు అన్ని కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ఈ అమ్మాయి ఆలోచన విధానాలు చాలా డిఫరెంట్ గా అంటే ఈ అమ్మాయి అంటే పని మనిషి కూతురు కింద పెరిగిన విధానం ఒకలాగా ఉంటది. ఈమె పెరిగిన విధానం ఒకలాగా ఉంటది. స్కూల్లోకి వెళ్ళంగానే ఏమవుతుంది అంటే కనుక ఈ అమ్మాయి నాలెడ్జ్ అంటే రిచ్ పీపుల్ ఉన్నటువంటి నాలెడ్జ్ ప్రకారం ఆ అమ్మాయి వేరే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తుంది. ఈ అమ్మాయికి రిచ్ వాళ్ళతో ఉండాల్సినటువంటి నాలెడ్జ్ ఉండదు కాబట్టి ఎవరితో కూడా ఫ్రెండ్షిప్ అన్నది కాదు కదా, కలిసి ఉండలేదు. సో కలిసి ఉండలేనప్పుడు ఏం జరుగుతుంది అంటే కనుక టీచర్లు ఎంత మంచిగా పాఠాలు చెప్పినా ఎంత తోమినా కూడా పక్క ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో ఈవెన్ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ ఆ చిన్న పిల్లలు కూడా పక్కనున్న పిల్లలు వీళ్ళతో సరైన విధంగా స్నేహం చెయ్యకుంటే గనక వాళ్ళ మధ్యలో ఒక అభద్రతా భావంలోకి లోన్ అయిపోయి చదవరు. చాలా లోన్లీగా ఫీల్ అయిపోతారు. ఏదో ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఈ పని మనిషి అండ్ ఈ రిచ్ పిల్లలు చాలా కలిసిమెలిసి ఉండొచ్చు కాక కానీ వాళ్ళ లోపల ఉన్నటువంటి నాలెడ్జ్ అయితే చాలా చాలా వేరుగా ఉంటుంది. అందుకే నేను ఏం చెప్తానంటే కనుక ఫస్ట్ మన డిఎన్ఏ అంటే మన ముందు తరం ఆ ముందు తరము ఎంత స్లోగా ఏ విధంగా డెవలప్ అయింది దాన్ని మాత్రమే పట్టుకొని వచ్చి ఈ చిన్న పిల్లలకి నేను ఎంత వరకు బడ్డను పెడితే వాళ్ళు బయటికి రాగలరు అన్నటువంటిది పేరెంట్ కనుక ఆలోచించినట్లయితే కనుక ఇప్పుడున్న కార్పొరేట్ స్కూల్లో ఒక చిన్న పిల్లవాడిని అంటే ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ తీసుకున్నా కూడా 30,000 నుంచి 1,50,000 వరకు ఫీ అయితే కడతా ఉన్నాము. ఈ ఫీ కట్టడానికి పేరెంట్ అనేవాడు ఎంత కష్టపడాలి? ఒక ఫస్ట్ క్లాస్ కి నీకు 1,00,000 రూపాయలు పెడితే 10th క్లాస్ కి వచ్చేసరికి 15 లక్షలు పెట్టాల్సి వస్తుంది. అది ఇంటర్మీడియట్ లో ఆ 2 ఏళ్ళు కలిసి 4 లక్షలు పెట్టాల్సి వస్తుంది. తర్వాత డిగ్రీ ఆర్ బీటెక్ కి దానికి ఇంకా ఎన్నో లక్షలు పెట్టాల్సి వస్తుంది. ఇన్ని లక్షలు పెట్టినా కూడా నీ చేతికి వచ్చేది డిగ్రీ మాత్రమే. అదే గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాడికి అన్ని గవర్నమెంట్ స్కూళ్ళల్లో కాలేజీలలో చదివిన వారికి డిగ్రీ చేతిలోకి వస్తుంది. నువ్వు లక్షలు ఖర్చు పెట్టినా కూడా డిగ్రీ చేతిలోకి వస్తుంది. డిగ్రీ చేతిలోకి వచ్చిన తర్వాత సేమ్ కంపెనీలోకే వీళ్ళిద్దరు కూడా వెళ్తారు. సో నేనేమంటానంటే చిన్న పిల్లల్ని వాళ్ళ డిఎన్ఏ ప్రకారము వాళ్ళకి ఏ స్కూల్లో చేస్తే ఎటువంటి ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళు బాగుంటారు అన్నటువంటిది ఆలోచించి మాత్రమే వేయాలి. ఏదో కార్పొరేట్ స్కూల్ వస్తుంది కదా నా పిల్లోడి భవిష్యత్తు బాగుంటది కదా అని వేసేస్తే కనుక చాలా అనర్థాలే కానీ అపార్థాలే కానీ సంతోషం అయితే ఉండదు. వీడు వాడిని రీచ్ అవ్వలేడు. వాడేమో రిచ్ వాడేమో వీడిని కంటిన్యూస్ గా క్యారీ ఫార్వర్డ్ అయితే చేయలేడు. ఎందుకంటే వీడు స్లో ఉంటది, వాడికి చాలా ఫాస్ట్ ఫార్వర్డ్ ఉంటుంది. సో అదే అండి. చిన్నపిల్లలు స్కూల్ ఇంటి నుంచి ఎంత దూరం ఉండాలి, ఎంత దగ్గర? సో చిన్న పిల్లలకి స్కూల్ నుండి ఎంత దూరం ఉండాలి, ఎంత దగ్గర ఉండాలి? సో ఇప్పుడున్నటువంటి జనాలు ఏం చేస్తున్నారు అంటే కనుక ఒక వ్యాన్ వస్తుంది, బస్ వస్తుంది, ఏదో ఒకటి వస్తుంది. అంటే యాక్చువల్లీ ఒక చిన్న పిల్లవాడు ఫస్ట్ క్లాస్ కానీ ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు చిన్నపిల్లలు పేరెంట్స్ కి చాలా దగ్గరగా ఉండాలి. పేరెంట్స్ తోటి చాలా టైం స్పెండ్ చేయాలి. అప్పుడు మాత్రమే వాళ్ళకి ఆ పేరెంట్ మీద లవ్ కావచ్చు, ఒక సపోర్ట్, ఒక ట్రూ ఫ్రెండ్షిప్ అన్నది ఏదైతే ఉంటుందో ఫస్ట్ పేరెంట్స్ తోటి ఫ్రెండ్ అయి ఉండాలి. పేరెంట్ నాట్ ఏ పేరెంట్ ఈజ్ ఎ ఫ్రెండ్, గుడ్ ఫ్రెండ్.
అట్లా పిల్లలతోటి పేరెంట్స్ ఫ్రెండ్ అయినప్పుడు మాత్రమే వాడి భవిష్యత్తు అన్నది చాలా ఉంటది. ఇప్పుడు ఏం చేస్తారు, నేను పెద్ద పెద్ద స్కూళ్ళలో ఇక్కడ నుంచి కొండాపూర్ అంటే ఎక్కడో అమీర్పేటలో ఉంటది, కొండాపూర్ దూరంలో విశాలమైన ప్లేస్ లో ఉంది, నేను ఇక్కడ నుంచి వ్యాన్ లో వేసి పంపిస్తున్నాను అని చెప్పేసి వ్యాన్ లో అంత దూరం అంటే పోవడానికి 1.5 అవర్, రావడానికి 1.5 అవర్, అక్కడ ఒక 5 అవర్స్, 5 + 3 8 అవర్స్. అంటే ఫస్ట్ క్లాస్ వాడికి 8 అవర్స్ పిల్ల అంటే పేరెంట్ నుంచి దూరంగా ఉండాలి. ఆ దూరంగా ఉండడం వల్ల వాడు నష్టపోతాడే గాని వాడికి నాలెడ్జ్ అయితే రాదు. వస్తది, స్కూల్లో ఉన్నటువంటి నాలెడ్జ్ అయితే వస్తది, కానీ లోపల వాడు ఏదో కోల్పోతున్నాను చిన్నప్పటి నుంచే అన్నటువంటి భావన చాలా 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 ఎక్కువగా అయితే ఉంటది. సో నేనేమంటానంటే గనక ఎవరైతే పిల్లలని స్కూల్ చాలా దగ్గరగా అంటే చాలా దగ్గరగా పిల్లవాడిని సొసైటీకి లోకి పంపించేటప్పుడు స్లోగా వాడిని సొసైటీలోకి పంపించాలి. ఉన్న బలంగా నేను మంచి స్కూల్లో వేసిన, రిచ్ స్కూల్లో వేసినాను, అలా వేసినాను, ఇలా వేసినాను అంటే కుదరదు. చాలా దగ్గరగా ఉన్న స్కూళ్ళలోనే వేస్తే చాలా 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 బాగుంటది. మీరు హ్యాపీగా ఉంటారు, వాళ్ళు ఆనందంగా ఉంటారు. పేరెంట్స్ ఆలోచనకు మా పిల్లలు కార్పొరేట్ స్కూల్లో వేస్తే బాగా పెద్దగా బాగుంటది అని అనుకుంటారు. అది ఎంతవరకు కరెక్ట్? అది సో పేరెంట్ వచ్చేసి మన కార్పొరేట్ స్కూల్లో వేస్తేనే మంచి భవిష్యత్తు ఉంటుంది అని అంటారు. అది టోటల్ 100% రాంగ్. కార్పొరేట్ స్కూల్లో వేస్తే కనుక ఒక చదువు ఒకటి ఇంకొకటి ఏమొస్తుంది కానీ సంస్కారం మాత్రం రానే రాదు. ఎందుకంటే ఇవి చాలా రీసెర్చ్ చేసి చాలా అంటే చాలా అయినది. పల్లెటూరు నుంచి అదే ముందు చెప్పిన పల్లెటూరు నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ రెసిడెన్షియల్ కాకుండా హాస్టల్లో పెట్టేసి వేసేస్తారు. అంటే వాడి ఏజ్ ఎంత, వాడే ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, వాడి ఏజ్ ఎంత? థర్డ్ క్లాస్ అంటే 5 + 3 8 ఇయర్స్. 8 ఇయర్స్ నుంచి నువ్వు ఇంటి నుంచి కార్పొరేట్ స్కూల్ అని చెప్పేసి తీసుకొచ్చి ఇక్కడ హాస్టల్లో పెడుతున్నావు, మొత్తం వాళ్ళే చూసుకుంటారు అన్నటువంటిది ఒకటి మైండ్ లో పెట్టేస్తాడు. వాడికి ఏం తెలుస్తుంది? వాడికి అమ్మ వాడికి బట్టలు ఇప్పి స్నానం చేసి ఆ చేతిలో ఉన్నటువంటి ఆ హీలింగ్ మొత్తం వాడికి ఇస్తే వాడి ఆరోగ్యము 100 సంవత్సరాలకు సరిపడమైనటువంటి ఒక శక్తి అన్నది వాళ్ళ లోపల ప్రవహిస్తుంది. అదే హాస్టల్లో ఉన్నటువంటి ఒక చిన్న పిల్లవాడికి రానే రాదు. ఎంత దరిద్రమైన స్థితిలో ఇప్పుడు ఉన్నాం రా అంటే కనుక వాడికి 1.5 ఇయర్ ఉండవు చిన్నపిల్లోనికి. వాడికి ఏంటంటే ఇంట్లో లొల్లి పెడుతున్నాడు, గోల చేస్తున్నాడు అని చెప్పేసి చిన్న పిల్లల కిడ్స్ స్కూల్లో వేస్తారు, ఆయలకు వదిలిపెట్టేస్తారు. ఆయా ఒక బాబునైతే బాగా చూసుకుంటుంది, ఇద్దరినైతే 10 మందిని అయితే చూసుకుంటుంది. అది ఒకరోజు చూసుకుంటుంది, 2 కంటిన్యూస్ గా చూసుకోవాలంటే వాళ్ళ దగ్గర ఉండదు, వాళ్ళ దగ్గర శక్తి ఉండదు. వీడికేమో ఇప్పుడు పుట్టినాడు కాబట్టి వీడికి ఇంత నాలెడ్జ్ ఉంటది. ఆయా దగ్గర ఎంత ఉంటది? ఆయాని పనిచేసి వచ్చిన వాళ్ళు కొంచెం పూర్ ఫ్యామిలీ నుంచి వస్తారు, వాళ్ళకు మహా అంటే కనుక ఇంతనే నాలెడ్జ్ ఉంటది. ఆ నాలెడ్జ్ తోటి ఈ పిల్లలకు ఏమని ఎనర్జీ ఇవ్వగలుగుతుంది, ఏమని వీళ్ళని ఎడ్యుకేట్ చేయగలుగుతుంది? చేయలేదు. ఆమెకి ఏదైతే ఉందో, ఆమెకి ఏ లాంగ్వేజ్ అయితే ఉందో అదే లాంగ్వేజ్ వీడికి నేర్పిస్తుంది. అంటే చిన్నపిల్లలకి మనం సరైన విధంగా కనుక చిన్నప్పుడు గైడెన్స్ చేయకుంటే వాడు అది మైండ్ లో పెట్టుకొని దానే నేర్చుకొని అదే నిజము, అదే కరెక్ట్ ఏదైనా అనుకుంటారు. దరిద్రమైనటువంటి సిచ్యువేషన్ ఏంటో ఉంటే కనుక ఒక అమ్మ మనస్ఫూర్తిగా పిల్లలకి లవ్ ఇచ్చిందంటే కనుక అది చాలా అంటే చాలా చాలా ఉపయోగపడుతుంది. కానీ చిన్నపిల్లలకి ట్రూ లవ్ అన్నది రాకుండా పోయింది. చిన్నపిల్లలకి మమ్మీలు ఏమిస్తున్నారంటే స్వార్థాన్ని నేర్పించేస్తా ఉన్నారు. ఎంత స్వార్థం అంటే కనుక వాడు ఫస్ట్ క్లాస్ అవుతా ఉంటాడు, నువ్వు ఫస్ట్ ర్యాంక్ వస్తేనే నాకు చాలా మంచిది, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి నాకు చాలా గొప్ప. నువ్వు ఫస్ట్ క్లాస్ కాకుండా వేరేది ఏదైనా 5th ర్యాంకో 10th ర్యాంకో తెచ్చుకునే నువ్వు వేస్ట్. వాడికి ఫస్ట్ క్లాస్ అంటే వాడి మొత్తానికి 6 ఇయర్స్ ఉంటాయి. ఆ 6 ఇయర్స్ లోనే వాడిని చాలా దిగదార్చి వాడిని మొత్తాన్ని డైవర్ట్ చేసి వాని విజన్ ని వాని హ్యాపీనెస్ ని మొత్తాన్ని చేసి మా అమ్మకి ఫస్ట్ ర్యాంక్ వస్తేనే బాగుంటది అన్న విధంగా తయారు చేస్తున్నారు. సో ఇది చాలా 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 అంటే పేరెంట్స్ ఇప్పుడైనా కూడా తెలివి తెచ్చుకొని తన పిల్లలతో ఎక్కువగా ఉండాలి. ఏముంది, నువ్వైనా 100 ఇయర్స్ బతావు, వాడైనా 100 ఇయర్స్ బతాడు, నీకైనా 24 గంటలే ఉంటుంది, వాళ్ళకైనా 24 గంటలే ఉంటుంది. ఉన్న టైంలో 24 అవర్స్ 8 గంటలు నిద్ర పోవాలి, 3 పూట్ల తినాలి,
ఇంకోటి హ్యాపీగా ఉండాలి. నువ్వు ఎంత సంపాదించినా ఏం చేసినా కూడా అంత బ్యాంకులోనో ఇంకొక దగ్గరనో ఉంటుంది. కానీ నీకు ఒక శక్తిని, ఒక ప్రమోషన్ ఇచ్చింది మీ పిల్లలు కాబట్టి ఆ పిల్లలకి నువ్వు ఇంకా ఎక్కువ హెల్ప్ చేస్తే కనుక వాళ్ళు ఎన్నో ప్రమోషన్లు నీకు ఇచ్చుకుంటా. థ్యాంక్ యూ సార్. చిన్న పిల్లలకి అండ్ పేరెంట్స్ గురించి మీకు చాలా